రోజుల నుంచి ఈ ఫుడ్ కోర్ట్ మొత్తం అంతా కూడా వివాదాస్పదంగా మారుతోంది. ప్రతిరోజు రకరకాల నోటీసులు ఇక్కడ వ్యాపారులకు వస్తున్నాయి. ఇక్కడ ఫుడ్ కోర్ట్ నిర్వహించకూడదని కొందరు, అలాగే అనాధికారికంగా కొంతమంది ఉన్నారని చెప్పి కొంతమంది, అలాగే అధికారికంగా ఉన్న వాళ్ళకు కూడా కొంత ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తున్నారు. కొంత వార్తలు అయితే వస్తున్నాయి. మీకు ఆల్రెడీ నోటీసులు సర్వ్ చేశారట. సో వాట్ ఈస్ ఇంకా నోటీసులు ఏం రాలేదు, మేమే పేపర్లోనే చూస్తున్నాం. అండ్ అంటే ఓన్లీ పేపర్లో ఇలా ఫుడ్ కోర్ట్ తీసేస్తారు, అనాథరైజ్డ్ పర్సన్స్ అని ఇస్తున్నారు. ఆథరైజ్డ్ అయితే కాదు. ఇది 2016లో స్టార్ట్ అయింది సార్. ఇది ఫుడ్ కోర్ట్ కాదు, ఫస్ట్ జస్ట్ 16 మెంబర్స్తో స్టార్ట్ అయింది. దాన్ని 2020లో వైసీపీ గవర్నమెంట్ నైట్ ఫుడ్ కోర్ట్ చేసింది. అది నైట్ ఫుడ్ కోర్ట్ మార్చిలో చేసింది. సో అది చేసిన వన్ మంత్కి మన కరోనా వచ్చింది. సో అప్పుడు ఏమైందంటే అప్పుడు 32 మెంబర్స్కి ఇచ్చారు. అది ఆథరైజ్డ్గా 32 మెంబర్స్కి ఇచ్చారు. మేము ఆర్టీ చేసినా కూడా 32 మెంబర్స్ అనే ఇచ్చారు. ఇప్పుడు మీరు అడిగినా 32 అంటారు. సో దాని తర్వాత ఏమైనా కరోనా వచ్చిన తర్వాత గ్యాప్ వచ్చింది. అధికారం యంత్రాంగం అంతా వాళ్ళ పనిలో బిజీగా ఉన్నారు. సో ఇదేమంటే కొంత ఛాన్స్ వచ్చింది కొంతమందికి. ఎవరైనా బతకడానికి వస్తారు కదా, సో ఎక్కడ పడితే అలా పెట్టుకుంటూ వెళ్ళిపోయారు. సో మేము ఆ స్పందనలో ఒక 4 సార్లు 5 సార్లు కంప్లైంట్ చేస్తాం. కలెక్టర్ గారికి కూడా పెట్టాం, ఇలా పెడుతున్నారు సార్ అని కమిషన్ పెడితే అలా మేము పెట్టాం. మరి రియాక్షన్ అయితే తీసుకోలేదు. మీరు 32 అని చెప్తున్నారు. ఈ మాల్ నుంచి ఆ మాల్ దాకా బోత్ సైడ్స్ రెండు పక్కల చూస్తే 150 పైనే ఉన్నాయి. ఎస్, మీరు చెప్పినట్టే. ఈ 150 ఎలాగా పుట్టగొడుగుల్లో వచ్చేసాయి అంటే ఈ మొత్తం 4 సంవత్సరాల్లో? ఈ 4 సంవత్సరాల్లో మీకు 20 నుంచి 21 దాకా షాపు 20లో మళ్ళీ రీఓపెన్ చేసాం. జూన్లో 20లో 21లో మళ్ళీ క్లోజ్ చేస్తారు. ఏదో అనాథరైజ్డ్ పర్సన్ పెట్టేశారని 1 ఇయర్ తీయలే. తర్వాత మేము హైకోర్టుకి వెళ్ళి మేము మా ఉపాధి అంతా పోయింది. సో మాకు 32 మంది అని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏమో మాకు ఇలాగా మాకు ఇలా ఉపాధి కల్పించి మేము ట్రక్స్ ఇవన్నీ కొలేసుకున్నాం, లోన్స్ తీసుకుని. మాకేంటి సార్ అంటే హైకోర్టు ఏమి ఇచ్చిందంటే వీళ్ళకి అక్కడైనా ఉపాధి కల్పించండి లేదా ప్రత్యామ్నాయం చూపించండి అంటే వాళ్ళు మళ్ళీ ఇక్కడే పెట్టుకోమన్నారు. సో 32 మంది, ఆ 32 కాస్త ఇప్పుడు 150 అయ్యాయి. సరే, ఇప్పుడు ఈ 32 పక్కన పెడితే మిగతా మీరు చెప్తున్న 118, 128 కావచ్చు, ఇవన్నీ పక్కన పెట్టేస్తారనుకోండి. వాటితో పాటు మిమ్మల్ని రీప్లేస్ చేసే ఆలోచనలో ఏమైనా గవర్నమెంట్ చేస్తుందో, జీవీఎంసీ ఏమైనా దానికి సంబంధించి నోటీసులు? ఇంకా అటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మాకు రాలేదు సార్. బట్ తీస్తారు, అనాథరైజర్స్ అంటున్నారు. తీయండి, ప్రాబ్లం లేదు. కొంచెం డెవలప్మెంట్ ఉంటుంది కదా, సో గ్యాప్ ఉంటుంది. ఇప్పుడు చూడండి ఎలా ఉందో, అసలు పార్కింగే ఛాన్స్ లేదు. పార్కింగ్ ఛాన్స్ లేదు. ఇప్పుడు అంటే ఎవరు పొట్టగొట్టకుండా వాడికి కూడా ప్రత్యామ్నాయం చూపించి, ఇప్పుడు 150 మందిలో కూడా నిజమైన వాళ్ళు ఉన్నారు, నకిలీ వాళ్ళు ఉన్నారు అన్నది అందరికీ తెలుసు. అధికారులు తెలిసిపోతే ఎంక్వైరీ చేసి. బట్ ఏంటంటే వాళ్ళకు కూడా ఉపాధి కల్పించాలి. సో ఉపాధి కల్పించి మమ్మల్ని కూడా కొంచెం డెవలప్ చేస్తే బాగుంటుంది. అది సార్. ఇది ఇక్కడ యాజమాన్యం సంబంధించి ఎవరైతే ఫుడ్ కోర్ట్స్ ఉంటారో దాదాపు 32 వరకు అధికారికంగా అంటే ఆథరైజర్గా ఉన్నారు. వీరందరూ కోరుతున్నది ఒకటే, కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళకు మేము వ్యతిరేకం కాదు. అలాగే ఉన్న వాటిని డెవలప్ చేస్తే అంటే ప్రధానమైన సమస్యలు 2 ఉన్నాయి. ఒకటి, ఫుడ్ కోర్ట్కి వచ్చిన వాళ్ళు కూర్చొని తినడానికి ప్లేస్ అనేది ఇక్కడ చాలా కరువు అవుతుంది. అట్ ద సేమ్ టైం పార్కింగ్ ప్రతిరోజు కూడా ఈ లైను ట్రాఫిక్ ఇబ్బందులతో ఉంటుంది. దీనివల్ల 2 కానిస్టేబుల్ని 2 వైపులా పెట్టే పరిస్థితులు ఉంటాయి. ఇలాంటి సమస్యలు ఉంటాయి కాబట్టి డెవలప్మెంట్ చేసి తమకు మరింత బాగా ఇస్తే ఫుడ్ కోర్ట్ని డెవలప్ చేస్తామని చెప్తున్నారు. అలాగే తాము కూడా దీన్ని డెవలప్ చేసి మరింత ముందు తీసుకెళ్తామని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ అధికార యంత్రాంగం నిర్ణయం అనేది తీసుకునేటప్పుడు మా గురించి ఆలోచించాలని మాత్రం ఇక్కడి ఫుడ్ కోర్టు వ్యాపారులు అందరూ కోరుతున్నారు.